ఈ నాలుకని బూతులకే కాదండి, వేరే విధంగా కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి, ఇతరుల గురించి, మనకు తెలియని సంగతులు, మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు. నువ్వు తీసుకెళ్ళి ఫలానోడు ఇలా అంట అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో, అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నింద అయిందనుకో, ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా. ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని నువ్వు 10 మందికి పంచితే, ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో, అన్యాయముగా లేని వార్త పుట్టించిన పాపం నీకు కూడా అంటిద్దిగా. ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా. అవునా? ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో, వాని స్నేహితులు అతను ఎడబాశారో, వాని బంధువులు త్రోసివేశారో, సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు. కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు. ఇది పాపం కాదంటారా? ఇది కుక్క నైజం. కుక్క జాతి లక్షణం చెప్పనా నేను? కుక్క జాతి లక్షణం. ఇప్పుడు బజార్లో ప్రతి బజారుకి 2-3 కుక్కలు ఉంటాయి. బజారు కుక్కలు ఉంటాయా ఉండవా? ఈ బజార్లో కుక్క భౌ అందనుకో, పక్క బజార్లో కుక్క ఏం చేసిద్ది? బౌ అంటది. ఇది బౌ అనగానే అది కూడా స్పందించిద్ది. ఎందుకు స్పందించిద్ది? దాన్ని అడుగుదాం, ఎందుకు అరిచావే అని అడుగుదాం. అదేమంటది తెలుసా? నాకు తెలియదు సార్, మా జాతి పక్క బజార్లో అరిసింది, నేను కూడా అందుకని ఇక్కడ అరిశాను. అది ఎందుకు అరిసింది, ఏం చూసి అరిసింది దీనికి అనవసరం. అది బౌ అంటే చాలు, ఇది కూడా బౌ అంటది. ఇది కుక్క జాతి లక్షణం. మనం కుక్కలం కాదుగా, మనం మనుషులంగా. ఎవడైనా ఒక కుక్క పనికిమాలిన మాటలు మొరిగాడు అనుకో, కుక్క ఆడి కుక్క మాటలు తీసుకొని మనం ఎందుకు మొరగాలి? మనం కుక్కలం కాదుగా. అయినా వాళ్ళ వీళ్ళ పాపాలు, వాళ్ళ వీళ్ళ జీవితాలు, వాళ్ళ వీళ్ళ బలహీనతలు పంచుకోవటం వల్ల, ఇంకొకటికి చెప్పటం వల్ల సమాజానికి ఒరిగే ప్రయోజనం ఏంది చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందా ప్రచారాలు తీసుకెళ్ళి 10 మందికి పంచడానికి అదేం సువార్త? దుర్వార్త. ఎందుకు? సువార్త చెబితే ఎవడన్నా మారతాడు, కానీ దుర్వార్త చెబితే చెడిపోతారు. కానీ నాలుకతో, నోటితో బూతులు తిట్టటమే కాదు, ఇట్లాగా నిందలు ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు, నీతిమంతులను కూడా దుఃఖపెట్టొచ్చు, నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయొచ్చు. నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, కొంచెం ఆలోచించుకో. అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అప్పటిదాకా ఈ భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉంది. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, అర్థం చేసుకో. అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో, చాలాసేపు నిలబడ్డాడు అందనుకో, ఇక వాడిని గుండెల్లో రాయబడిద్ది. ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు, అన్నం తినలేడు. ఇక ఎందుకు? నా భార్య ఎవరితో మాట్లాడుతుందో, నా భార్య అలాంటిది కాదే, ఎవరితో మాట్లాడుతుంది, నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది, మా ఇంటి ముందు నిలబడి మాట్లాడినోడెవడు. ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింక్ చేసుకొని ఆమెకు ఫోన్ వచ్చినప్పుడల్లా మనోడు ఎత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా. దీనికి నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. అవునా? అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం. అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపొచ్చు కూడా.
అరే బాబు, వాళ్ళ మాటలు ఎందుకు చెడిపోతావురా? నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయటం? నువ్వు చూసావా? అమ్మాయి, నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం? నువ్వు చూసావా అని నేను చూడనప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతావు? తిక్కలదానా, ఎందుకు నమ్ముతావురా తిక్కలోడా? పిల్లలు గల్లోడి పచ్చని కాపురం, ఓరవ లేనోళ్ళు 14 మాటలు చెప్తారు, నువ్వు వింటావా? వదిలేయి, అవన్నీ తీసేసుకొని నీ భార్య బంగారం లాంటిది, జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు. అదే నోటిని వాడి